విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రులలో 6వ రోజైన శనివారం అర్భక సభ అత్యంత రిపీట్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రులలో 6వ రోజైన శనివారం అర్చక సభ అత్యంత వైభవంగా జరిగింది. అర్చకుల వేద మంత్రోచ్చరణలతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నుంచి సుమారు 100 మంది అర్చకులు ఈ సభలో పాల్గొన్నారు. 2009 నుంచి ఇంద్రకీలాద్రిలో అర్చక సభ నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్ తెలిపారు. నాటి దేవాదాయ శాఖ కార్యదర్శి కేవి రమణాచారి, స్థానాచార్యులు శివప్రసాద్, ఆగమ సలహాదారు మధురి యాజుల సహకారంతో ఈ అర్చక సభ ప్రారంభమైనట్లు తెలిపారు. అర్చకులంతా నిత్య నైమిత్తికత కర్మలు అనుష్ఠానం తప్పక చేయాలని సూచించారు. భద్రాచలం స్థానాచార్యులు కేఈఎస్ సాయి మాట్లాడుతూ అర్చకులందరికీ ఆరోగ్య కార్డులు అందించాలని విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు ద్వార్పల శ్రీధర్ శర్మ మాట్లాడుతూ అమ్మవారి సంకల్పం వల్లనే ఈ అర్చక సభ జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో కూడా ఇలాంటి అర్చక సభలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో దుర్గగుడి స్థానాచార్యులు శివప్రసాద్, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు వై నాగరాజు శాస్త్రి, ఎంవి రామమూర్తి, వెంపటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వాటిలో ప్రథమ ప్రాణమే అర్చకుడు అని ప్రజలు లేకపోయినా పూజా పునస్కారాలు జరుగుతాయి, సిద్ధముంటినా పూజా పునస్కారాలు జరుగుతాయి, విగ్రహంలో లోపం వచ్చిన పూజా పునస్కారాలు జరపడానికి శాస్త్రాలు చెప్పినాయి. కానీ అర్చకులు లేకపోతే మాత్రం ఆలయం తెరవడానికి లేదు అనబడేటటువంటిది మనకి శాస్త్రంలో చెప్పబడ్డదే. అర్చకుడే ప్రథమ ప్రాణంగా చెప్పబడుతున్నది. అటువంటిది ఇంకా 100 మంది అర్చకుల్ని అంటే ఇక్కడ చూస్తున్నాము అంటే అన్ని ఆ దేవాలయం ఎవరు ఏ దేవాలయంలో అయితే అర్చక స్వామిగా పనిచేస్తున్నారో, అర్చక కైంకర్యములు ఇస్తున్నారో వారందరూ కూడాను ఆ దేవతా స్వరూపమైనటువంటి వారు. అటువంటి వీరందరూ కూడాను ఈ రోజు దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగేటటువంటి చేశారంటే ఇన్ని రకములైనటువంటి దేవతామూర్తుల్ని మనం నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రముఖ దేవాలయాల అర్చకులు, పండితులు, స్థానికాచార్యులు, అదేవిధంగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి సంబంధించిన వైదిక కమిటీ, మా అర్చకులు, పండితులు అందరూ, అర్చక పండిత గణాన్ని అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మీ అందరికీ కూడా ముందుగా శరన్నవరాత్రి అందరికీ కూడా శరన్నవరాత్రి దసరా మహోత్సవ శుభాకాంక్షలు. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో కానీ కనీసం ఈ విధంగా అయినా ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని మన యొక్క సాధక బాధకాలు కావచ్చు, అర్చకత్వాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలనే విషయం మీద కావచ్చు, దేవాలయాల్లో అర్చకం యొక్క వైభవాన్ని ఏ విధంగా మనం బలోపేతం చేసుకోవాలనే విషయం మీద కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలైనటువంటి ఇష్యూస్ని కూడా ఈ అర్చకుల్ని బలోపేతం చేయడంలో దేవాలయాలే కాకుండా ఇంకా ఇతరత్ర వేదికల ద్వారా ఏ విధంగా మనం బలం చేకూర్చాలనే ఉద్దేశం మీద కూడా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా నేటి యుగంలో, నేటి సమాజంలో దేవుడు ఉన్నాడో లేదో కానీ ఏ బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏ ముహూర్తం పెట్టాలన్నా, ఎంత పెద్ద ఉద్యోగి ఐఏఎస్ అయినా, చివరికి దేశానికి రాజు అయినా ముందుగా వచ్చి అర్చకుల దగ్గర వచ్చి వారి యొక్క ముహూర్తం పెట్టమని ముందుగా మీ దగ్గర వచ్చి ఖచ్చితంగా అడగాల్సింది. అంత గొప్ప అర్చకత్వం అనేది, అంత గొప్ప విశిష్టత ఉందని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి
నేను మీ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ నేటి యుగంలో మనకు పాశ్చాత్య లక్షణాలు ఎక్కువగా టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ క్యారెక్టర్ని కావచ్చు, ఈ యొక్క సంస్కృతిని కావచ్చు చాలా మంది మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క రాబో రోజుల్లో భక్తి యుద్ధం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు, అంతెందుకు మన యొక్క దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో ఎక్కడెక్కడి నుంచో భక్తులు దండోపదండాలుగా రాత్రి లేదు పగలు లేదు వర్షము కూడా లేక చేయకుండా ఈ యొక్క అమ్మవారి దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనమందరం గమనించి భవిష్యత్తులో ఈ యొక్క హిందూయిజాన్ని భక్తి యుగాన్ని మనం కాపాడుకోవాలి. దీన్ని విస్మరించకూడదు. పాశ్చాత్య దేశపు సంస్కృతి సాంప్రదాయాలను మనము అలవాటు పడుతున్నాము. భవిష్యత్తులో మన భవిష్యత్ తరాలకు కూడా మనం భక్తి అనే దాని మీద ఏ విధంగా ఉండాలి, ఈ భక్తి మరియు దేవాలయము హిందుత్వము అదేవిధంగా రాబో తరాలకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనితో పాటు దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు కావచ్చు, పండితులు కావచ్చు, మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాలకు చూస్తున్నారు. వారిని భగవంతునికి భక్తునికి మధ్య మీరు అనుసంధాన కట్టగా ఉంటున్నారు. కాబట్టి మంచి అయినా చెడు అయినా ఏదైనా కానీ మిమ్మల్ని నమ్ముకొని వచ్చుడు ఖచ్చితంగా వారిని మంచి చెప్పాలని, కరెక్ట్గా చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇష్యూస్ ఏమైనా కానీ స్థానాచార్యులతో మాట్లాడుకొని భవిష్యత్తులో మన చైర్మన్ గారు కూడా కొత్తగా ఎన్నికైన మన గాంధీ గారి సమక్షంలో మరియు మా యొక్క దేవాలయపు అధికారులందరి సహకారంతో మా ఈ దేవాలయానికి సంబంధించిన అర్చకులు వేద పండితుల యొక్క మనుగడను కాపాడుకుంటూ దేవాలయానికి మంచి పేరు వచ్చేటప్పుడు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.